మొదటిసారి ఎమ్మెల్యే అయిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం అయితే టీడీపీకి తలనొప్పిగా తయారైంది. ప్రతిసారి ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళి నానా గందరగోళం సృష్టించడం, దాని మీద ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పలుమార్లు హెచ్చరించడం, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అని హెచ్చరించడం లాంటివి అయితే జరిగాయి. ఇప్పుడు ఏకంగా ఒక మహిళ ఆత్మహత్య యత్నం కేసులో, ఇది రెండో విషయం, మహిళ ఆత్మహత్య యత్నం కేసులో ఏకంగా క్రమశిక్షణ సంఘం ముందు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు హాజరై వివరణ ఇవ్వాలని అయితే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దీని మీద అయితే కొలికపూడి శ్రీనివాసరావు రేపు కానీ ఎల్లుండి కానీ క్రమశిక్షణ సంఘం ముందు అయితే హాజరయ్యే అవకాశం ఉంది. అసలు ఎమ్మెల్యేగా పూర్తి స్థాయిలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని కొలికపూడి శ్రీనివాసరావు అమరావతి రైతుల ఉద్యమంలో చాలా ఎలివేట్ అయ్యారు. ముఖ్యంగా మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ మీడియా కానీ ఆయనకు చాలా బూస్టప్ ఇచ్చింది. అనుకోకుండా తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే ప్రకటించబడ్డారు. అప్పటి కూటమి గాల్లో గెలిచారు. ఒకేసారి ఈయన వ్యవహారం అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకునే విధంగా తలకనొప్పిగా తయారైంది.